దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తా ఉన్నా. గడిచినటువంటి దినంలో చాలా ప్రత్యేకమైనటువంటి నిగూఢమైనటువంటి ప్రకటన గ్రంథ సంబంధమైనటువంటి అనేక విషయాల్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతించబద్దునే ఉన్నాను. అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నామండి. అన్నిటికంటే ముందుగా యాంటీ క్రైస్ట్ యొక్క ఎవరై ఉంటారో, అసలు ఇస్లాం వారు ఏమనుకుంటున్నారో యాంటీ క్రైస్ట్ని, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క విశ్వాసాల్ని బైబిల్ గ్రంథంలో, మరి ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాల్ని జతపోల్చి యాంటీ క్రైస్ట్ ఈ వ్యక్తే ఉంటాడు అనే విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నించాను. అలాగే 666వ ముద్ర గురించినటువంటి నిగూఢమైనటువంటి సత్యాన్ని కూడా తెలియపరచడానికి ప్రయత్నించాను. అలాగే అబద్ధ ప్రవక్త ఎవరై ఉంటారో, ఎక్కడి నుంచి వస్తాడు అనేటువంటి సత్యాన్ని కూడా నాకున్నటువంటి నమ్మకంలో, నాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నాకున్న అభిప్రాయాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేనైతే ఎంతైనా సరే ప్రయత్నించాననే కోరుకుంటున్నాను. అయితే గడిచినటువంటి దినాల్లో కొంతమంది నన్ను అడగడం జరిగింది. చాలా ఫ్రీక్వెంట్ మెసేజెస్లో లేకపోతే కమెంట్స్లో కూడా కొంతమంది తరచుగా అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమన్నా ఉందంటే, సార్ యాంటీ క్రైస్ట్ ఎవరై ఉంటారో తెలియపరిచారు, 666వ ముద్ర ఏమీ ఉందో తెలియపరిచారు, అలాగే అబద్ధ ప్రవక్తను గురించినటువంటి విషయాన్ని కూడా చాలా చక్కని రీతిలో తెలియపరిచారు. అయితే ఒక విషయాన్ని మాత్రం మీరు ఇంకా ఆలస్యం చేశారండి అని కొంతమంది అడగడం జరిగింది. అదేమీ కాదు కానీ ప్రతిమ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఈ ప్రతిమ ఏంటి, ఈ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ అనేటువంటి మాట యొక్క ఉద్దేశం ఏమీ ఉంది, దాని యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏమీ ఉంది, అసలు ఇమేజ్ ఆఫ్ ది బీస్ట్ని లేకపోతే యాంటీ క్రైస్ట్ యొక్క ప్రతిమ చేసేటువంటి పనులేంటి, ఆ ప్రతిమని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి ఎవరై ఉన్నారు అనేటువంటి అనేక విషయాల్లో ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్టయితే తెలుసుకునేటువంటి అవకాశం దేవుడి మూలంగా పొందుకున్న వాళ్ళు అవుతారు, ధన్యులై మరి ఖచ్చితంగా అవుతారని నేనైతే నమ్ముతా ఉన్నా. ఏదైనప్పుడు కూడా ఈ ప్రతిమ లేకపోతే అంత్యక్రీస్తు యొక్క ఇమేజ్ గురించి మనం పరిశీలించాలంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే చాలా చక్కగా ఆ చోట ఒక మాట కనబడతా ఉంది. ఆ అంత్యక్రీస్తుకి ప్రతిమ చేయాలని చెప్పి లోకానికి అబద్ధ ప్రవక్త చెప్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అది 13వ ప్రకటన గ్రంథము 15వ వచనం చదివితే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతమును చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను అనేటువంటి మాట కనబడతా ఉంది. అధికారము ఎవరికి ఇవ్వబడిందంటే అబద్ధ ప్రవక్త అండి. అసలు ఈ కాన్సెప్ట్ మీకు చాలా చక్కనైన రీతిలో అర్థం అవ్వాలి అంటే అసలు ఇది ఎక్కడ ప్రారంభించబడుతుంది, ఏ సమయంలో ఈ ప్రతిమ అనేటువంటి పరిస్థితులు వినబడతాయి, అసలు ఎప్పుడు ఇది మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనిస్తానండి. నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యాంటీ క్రైస్టు 7 years లేకపోతే అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి 7 సంవత్సరాల్లో ఒక శాంతి ఒప్పందాన్ని కుదురుస్తాడు. ఎవరితో కుదురుస్తాడు అంటే ఇస్రాయేల్కి మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్కి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మందికి శాంతిని ఆ వ్యక్తి తీసుకుని వస్తాడు. కానీ ప్రాముఖ్యంగా శాంతి ఒప్పందాన్ని తీసుకొని వచ్చేటువంటి విషయంలో ఇస్రాయేల్ మొదటగా ఉంటుంది. ఇస్రాయేల్కి చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలకి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ని వాడు కాంప్రమైజ్ చేస్తాడు, వాడు సద్దుమణిగింపజేస్తాడు, చాలా చక్కటి శాంతిని సమాధానాన్ని తీసుకుని వస్తాడు. 7 years కూడా టైం ఇస్తాడు.
ఈ 7 ఇయర్స్లో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ 7 ఇయర్స్ నా మాట వినండి, ఈ 7 ఇయర్స్ నేను చెప్పినట్టుగా మాత్రమే మీరు వినండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలను కూడా ఒప్పిస్తాడు. ఈ 7 ఇయర్స్లోకి లోపల ఒక చక్కటి కొలుక లేకపోతే ఒక చక్కటి ఉపశమనాన్ని అందరికి కూడా అందిస్తాను, మీకు అన్యాయం చేయబడదు, వాళ్ళకి కూడా అన్యాయం చేయబడదని చెప్పి శాంతియుక్తమైనటువంటి నిబంధన ఏర్పరుస్తాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 7 ఇయర్స్ కూడా ఒక చక్కటి నిబంధన ఏర్పరుస్తాడు. నా మాట మీద నా మాటను గౌరవించి ఈ ఒక్కసారికి నా మాట వినండి అని చెప్పి చక్కగా ఒక చక్కటి నిబంధనని ఈ వ్యక్తి ఏర్పరుస్తాడు. 7 ఇయర్స్ టైంలో మొత్తం అంతా కూడా అన్ని సమస్యల్లో క్లియర్ అయిపోతాయని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. ఆ మాటలకి యూదులందరూ కూడా పడిపోతారు. ఇంచుమించుగా యూదులకే 90% సపోర్టివ్గా ఈయన మాటలు ఉంటాయి. యూదులకే సపోర్టివ్గా ఉంటుంది. మరి ప్రాముఖ్యంగా మొదటి 3.5 సంవత్సరాల్లో ఇస్లాంకి సంబంధించినటువంటి 3 దేశాలని ప్రక్కన పడేస్తాడు యాంటిక్రైస్ట్. ఇస్లాంకి సంబంధించిన దేశాలే ముస్లిం దేశాలని 3 దేశాలని కనబడకుండా చేసేస్తాడు. వాటిని ఒక వెంట్రుక ముక్కలాగా తీసి పాడేస్తాడు. 3 ఆటలను సైతం కొట్టేస్తాడు. ఎవరి కోసం అంటే యూదుల కోసమే. యూదులు దృష్టిని ఆకర్షించాలని, యూదుల దగ్గర గొప్పవాడు అనిపించుకోవాలని 3 ఇస్లామిక్ కంట్రీస్ని సైతం వాడు ప్రక్కన పెడతాడు. వాటిని పూర్తిగా తీసి పాడేస్తాడు, లెక్క చేయడు వాటిని. వీళ్ళకే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అందుకే 3 కొమ్ముల్ని పెకలించుకొని వస్తున్న చిన్న కొమ్ము అని ఉంటుంది. మీరు కానీ దానియేలు గ్రంథంలోకి రాని మీరు పరిశీలన చేస్తే అక్కడ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకమైన టాపిక్ని అయితే నేను తెలియపరుస్తూ ఇవి అన్నీ చూస్తున్నటువంటి యూదులకి ఒక అపారమైనటువంటి నమ్మకం ఈ వ్యక్తి మీద కదులుతుంది. మా కోసం ఎప్పటి వరకు ఉన్నటువంటి ఆ శత్రు దేశాలని సైతం తుడిచిపాడేశాడు. ఇంచుమించుగా నేను అంటాను, ఆ దేశాలు లేకుండా చేసేస్తాడు, పెకలించబడతాడు. రూట్స్తో పాటుగా అవి పెకలించబడుతుంది అని ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 దేశాలు మాత్రం కనబడకుండా చేసేస్తాడు యాంటిక్రైస్ట్. మేబీ అది ఒకటి సిరియా, ఒకటి ఈజిప్టు, ఒకటి నాకు తెలిసి గాజా ప్రాంతాలు, ఈ టర్కీ, ఇలాంటి చిన్న చిన్న ఒక 3 దేశాలు మాత్రం లైట్గా అసలు కనబడకుండా చేసేస్తాడు. ఎవరి కోసం అంటే యూదుల కోసం. అప్పుడు మరింత అపారమైనటువంటి నమ్మకం యూదులకి ఈ క్రీస్తు విరోధి మీద ఏర్పడుతుంది. అయితే ఫస్ట్ 3.5 ఇయర్స్ కూడా చాలా బాగుంటాడు. చాలా చక్కటి పరిపాలన, చాలా చక్కటి నాయకత్వపు లక్షణాలతో ముందుకి కొనసాగుతూ ఉంటాడు. అయితే ఈ 3.5 సంవత్సరాల మొదటి 3.5 సంవత్సరాల చివరి సమయంలో ఈ వ్యక్తిని చంపేస్తారండి. ఎవరిని? క్రీస్తు విరోధిని చంపేస్తారు. ఎక్కడ చంపేస్తారు అంటే ఈయనకి బలమైన దేశంలోనే, ఈయనకి తల లాంటి దేశంలోనే, ఈయనకి గుండెకాయ లాంటి దేశంలోనే ఈయన చంపేయడం జరుగుతుంది. ఏ దేశాలు ఉంటాయంటే అది అరబ్ దేశాలే, గుండెకాయ లాంటి దేశాలు. నేను రీసెంట్ వీడియోలో కూడా మీకు చేశాను, అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. క్రూర మృగం యొక్క స్వరూప లక్షణాలు గురించి నేను వీడియో చేయడం జరిగింది. దానిలో కూడా ఈ యాంటిక్రైస్ట్ గుండెకాయ లాంటి దేశాలు ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్పడం జరిగింది. అలాంటి మెయిన్ 100% కూడా సపోర్టివ్ దేశాలుగా ఉండేటువంటి ఒక దేశంలో ఈయన చంపేస్తారు. అయితే వాళ్ళన్నా చంపేస్తారో లేకపోతే బయట వాళ్ళైనా సరే ఈయన చంపే ప్రయత్నం చేస్తారు. మేబీ తలకి గాయం అంటున్నారు కాబట్టి స్నైపర్ షాట్ ఉంటుందండి. చాలా చాకచక్యంగా షూటర్ని తీసుకుని వచ్చి మీటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే బోధిస్తున్నప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు తలకైతే మాత్రం వాళ్ళకు గురి పెట్టి చంపేస్తారు. అయితే చంపేసిన తర్వాత ఈ లాస్ట్ 3.5 ఇయర్స్లో జరిగేదండి. ప్రపంచం అంతా కూడా అల్లకోలం అయిపోద్ది. ఎంత మంచి నాయకుడిని చంపేశారా, ఎంత గొప్ప వ్యక్తిని చంపేశారని చెప్పి యూదులు బాధపడుతూ ఉంటారు, చుట్టుపక్కల దేశాలు బాధపడుతూ ఉంటారు. ప్రపంచంలో చాలామంది వ్యక్తిని బట్టి లబ్ధి పొందుకున్నటువంటి వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయితే ఆ లాస్ట్ 3.5 ఇయర్స్లో చనిపోయిన వెంటనే బ్రతకడండి ఈ వ్యక్తి. కొంత టైం పడుతుంది. మేబీ ఫ్యూ వీక్స్, లేకపోతే ఫ్యూ మంత్స్, లేకపోతే ఫ్యూ డేస్లో ఈ వ్యక్తి చనిపోయాడు అనేటువంటి విషయం ప్రపంచం అంతా కూడా పాకేస్తుంది. చచ్చిపోయారు, నిజంగా చచ్చిపోతాడు, 100% కూడా చచ్చిపోయారని చెప్పి డాక్టర్లు కూడా నిర్ధారించి చెప్పేస్తారు, ధృవీకరించేస్తారు. కొన్ని దినాల తర్వాత ఈ వ్యక్తి తిరిగి బ్రతుకుతాడు. ఎక్కడ బ్రతుకుతాడంటే తల లాంటి గుండెకాయ లాంటి దేశంలోనే ఆయన మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. ఎలాగనంటే సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చనిపోయి తిరిగి పునరుద్ధానుడయ్యాడో ఆ విధంగా నేను కూడా పునరుద్ధానుడయ్యాను, ఆయనే యేసు అని చెప్పి
ఇస్లాంలో కూడా ఇస్లాం వ్యక్తులు కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి నేను కూడా పునరుద్ధారుడు అయ్యానని చెప్పి ఆయన నమ్మబుచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి ఉపయోగించేటువంటి ఒక టెక్నిక్ ఇది. అయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కానీ పునరుద్ధానుడు కానీ అవ్వలేదు అనుకోండి, మనం అసలు ఆయన నమ్ముతామా? యేసు దేవుడని అసలు నమ్మవలసిన అవసరతే లేదు. ఇక్కడ యాంటీ క్రైస్ట్ కూడా ఖచ్చితంగా దేవుడు, ఆయనే మెస్సయ్య, లేకపోతే ఇస్లాం కమ్యూనిటీ అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య లేకపోతే యేసు ఈయనే అని చెప్పి యావత్ ప్రపంచంలో అందరూ కూడా నమ్మాలంటే ఈ వ్యక్తి చనిపోయి తిరిగి పునరుద్ధానుడు అవ్వాలి. చనిపోయి తిరిగి పునరుద్ధానుడు అవ్వాలి. చనిపోయి తిరిగి పునరుద్ధానుడు అవ్వేటువంటి క్రమమే సెకండ్ హాఫ్ అండి. చచ్చిపోవడం అనేది ఇంటర్వెల్తో సస్పెన్స్. అది ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, ఇంటర్వెల్లో ఆయన చంపేస్తారు. సెకండ్ హాఫ్లో జరిగేదంతా కూడా ఆఖరి 3.5 సంవత్సరాల యొక్క శ్రమకాలం, బహుభయంకరమైన శ్రమలు జరుగుతాయి. అయితే ఈ వ్యక్తి ఎవరి మూలంగా బ్రతుకుతాడంటే నేను చెప్పనవసరం లేదు, ఆ దేవుడి మూలంగా బతుకుతారు. ఇస్లాము కమ్యూనిటీ ఎవరినైతే దేవుడిగా భావిస్తూ ఉన్నారో ఆ దేవుడే ఈ వ్యక్తిని బతికించాడు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆధారాన్ని ఆ వ్యక్తి చూపిస్తాడు. అదంతా కూడా లైవ్లో చూస్తూ ఉంటారు. ఆయన చనిపోవడం, చనిపోయిన తర్వాత తిరిగి పునరుద్ధానుడు అవడం, తిరిగి బ్రతకడం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి నేత్రము కూడా చూస్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి బ్రతుకుతాడో బ్రతకడంతోనే ఆయన నుదుటి మీద బ్రతికించిన దేవుని యొక్క నామం అక్కడ ముద్రించబడే ఉంటుందండి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 666 ముద్ర పేరేంటో మీకు చెప్పాను కదా, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పి, లేకపోతే అల్లా అనేటువంటి దైవనామం అర్థం చెప్పాను కదా. ఆ నామంతోనే ఆయన తిరిగి బ్రతుకుతాడు, ఆ నామంతోనే ఆయన తిరిగి పునరుద్ధానుడు అవుతాడు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా అందరూ కూడా ఈ వ్యక్తి బ్రతకడానికి గల కారణం ఈ దేవుడు అనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చేస్తారు. అప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత తిరిగి చనిపోయి బ్రతికిన తర్వాత మళ్ళీ సముద్ర మార్గమందు ఇశ్రాయేలు అడుగు పెడతాడు. యూదులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు, బ్రతికేడా పోన్లేని అనుకుంటాడు. కాకపోతే మొదటి 3.5 సంవత్సరాల్లో కనబడిన స్వభావం ఆయనలో కనబడదు. అప్పుడు నిషిద్ధమైనటువంటి వస్తువుని మందిరంలో పెడతాడనేటువంటిది అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని అనుకుంటారు. చాలా శాంతిగా సమాధానంగా నడిపించిన వ్యక్తి మొత్తానికి బ్రతికేడు అని చెప్పి యూదులు కూడా చాలా ఆశ్చర్యంగా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు ఆయన యొక్క రాకని బట్టి. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ముందు వ్యక్తి కాదే ఆయన ఇప్పుడు పూర్తిగా సాతాను మూలంగా పునరుద్ధానుడయ్యాడు. సాతాను యొక్క స్పిరిట్ ఆయనలో పనిచేస్తూ ఉంటుంది 100% కూడా. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు, ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అని చెప్పి. ఎప్పుడైతే నిషిద్ధమైనటువంటి దాన్ని మందిరంలో పెట్టడం మొదలు పెడతాడో ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు యూదులందరూ కూడా పరుగులు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కొండల తట్టు పారిపోవును, గర్భిణీ స్త్రీలకు శ్రమ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఆ టైంలో జరుగుతుంది అన్నమాట. కాబట్టి చాలామంది అనుకుంటారు ఇస్రాయేల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇంగ్లాండ్ సపోర్ట్ చేస్తుంది, ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుంది, సమ్వన్ ఈ సపోర్టింగ్ దమ్ అని చెప్పి అనుకుంటారు. ఒక విషయం చెప్పమంటారా, ఆ ఫస్ట్ 3.5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 3.5 ఇయర్స్ స్టార్టింగ్లో ఇస్రాయేలు ఒంటరి అయిపోద్ది. అమెరికా నమ్మడానికి వీలు లేదండి. వాళ్ళు చాలా నక్కలంటి స్వభావం కలిగిన వారు ఆ ప్రభుత్వాలన్నీ కూడా. అందులో సాతాన్ ఇన్ఫ్లుయెన్స్కి పడిపోతారు. కాబట్టి ఇస్రాయేల్ దేశానికి ఏ దేశాలు అయితే సపోర్ట్ చేసేవో ఆ దేశాలన్నీ కూడా సాతాన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఇస్రాయేల్ ఒంటరివారైపోతారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కనబడరు. ఆ టైంలో యేసుని జ్ఞాపకం చేసుకుంటారు వీళ్ళు. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మా తప్పులు మేము తెలుసుకున్నాం, మిమ్మల్ని మేము నమ్మలేకపోయాం, మేము అనవసరంగా మిమ్మల్ని సిలువ ఎక్కించాం, యేసు నీవే దేవుడు అని చెప్పి ఎప్పుడైతే 3.5 సంవత్సరాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప పడతా ఉంటారో ఈ లోపల చాలామందిని పరుగులు పెట్టించేస్తూ ఉంటాడు క్రీస్తు విరోధి, చాలామందిని చంపేస్తూ ఉంటాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆఖరి 3.5 సంవత్సరాల్లో వచ్చి వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటాడు. అయితే ఈ సముద్ర మార్గములో కొత్త స్వభావం, దురాత్మ స్వభావం, సాతాన స్వభావంతో వస్తున్నటువంటి ఈ క్రీస్తు విరోధి ఎప్పుడైతే యెరూషలేము యొక్క భూభాగాల్లో అడుగు పెడతాడో
అడుగు పెట్టినటువంటి కొన్ని రోజుల తర్వాత అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడండి. ఆయనతో పాటు రాడో, లేకపోతే ఆయనకంటే ముందుగా కూడా రాడో, ఈయన వచ్చిన కొన్ని దినాల తర్వాత, ఈయన వచ్చిన కొన్ని రోజుల తర్వాత అబద్ధ ప్రవక్త వస్తాడు. ఈ బీస్ట్ భూమిలోంచి వచ్చింది, ఫ్రమ్ ద ఎర్త్ అని ఉంది. ఈయన ఎక్కడి నుంచో కదా అక్కడి నుంచే రావడం జరుగుతుంది. అయితే ఈ అబద్ధ ప్రవక్త వచ్చి లోకానికి మభ్యపరిచేటువంటి ఒక పద్ధతిని తీసుకుని వస్తాడు. ఏంటనంటే, ఎప్పుడైతే క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి పునరుద్ధానుడై బ్రతికాడో అప్పుడు అబద్ధ ప్రవక్త తీసుకుని వచ్చేటువంటి మాట ఏంటంటే, చనిపోయి తిరిగి బ్రతికినటువంటి ఈయనే దేవుడు, ఇంత చేసినటువంటి, ఇంత చూసినటువంటి మీరు ఈయన కనీసం ఒక విగ్రహం కూడా కట్టరా, ఈయన స్వరూపంలో ఒక ప్రతిమనైనా సరే మీరు నిర్మించరా, ఇంకెంతకంటే మీకు సాక్ష్యం ఏం కావాలి? ఆ వ్యక్తిని బ్రతికించిందే అల్లా. అల్లాయే ఈ యేసుని పంపించాడు. అంటే ఇస్లాం వాళ్ళు అందరూ కూడా ఆయన యేసు అనుకుంటా ఉంటారు. ఈయనే మెస్సయ్య, ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? చనిపోయి తిరిగి బ్రతికాడు కనుక కనీసం ఈయనకి ఒక విగ్రహం కూడా కట్టించరా అనేటువంటి ఒక విషయాన్ని తీసుకుని వస్తాడండి. ఒక మాటను పలుకుతాడు. నిజమే కదా, ఎవరన్నా కానీ చనిపోయి బ్రతికాడు అనేటువంటి ఆలోచన కానీ సాక్ష్యం కానీ బయటకు వచ్చింది అనుకోండి, వెంటనే చాలామంది లోకల్లో ఏం చేస్తున్నారు? గుడులు కట్టేస్తూ ఉన్నారు, విగ్రహాలు కట్టేస్తూ ఉన్నారు. లేకపోతే 20-30 రోజులు 3 సంవత్సరాల సమాధిలో ఉండి బ్రతికేటటువంటి పుకార్లను బట్టి కూడా ఒక సాదాసీదా మనిషినే దేవుని చేసేస్తున్నారు. సాదాసీదా మనిషికే గుడులు గోపురాలు కట్టేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆ క్రీస్తు విరోధి బ్రతకడం అనేది లైవ్లో చూస్తారు. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్త తీసుకుని వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఇంత జరిగింది ఇంకా నమ్మడానికి ఏం ఆలోచిస్తారయ్యా? ఈయనే దేవుడయ్యా, ఈ అల్లాయే పంపించినటువంటి నిజమైన మెస్సయ్య అయ్యా, ఈయనే దేవుడు కుమారుడయ్యా అని చెప్పి నమ్మబుచ్చుతూ ఈయనకు ఒక ప్రతిమని కట్టండి అని అంటాడు. ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అనేటువంటి ఒక చక్కటి ఆలోచనని, ఒక చక్కటి నిర్ణయానికి మనం లోబడాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా తెలియపరుస్తారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ లేకపోతే క్రీస్తు విరోధి ఎలాగైతే ఉన్నాడో, ఆయన స్వారూప్యం ఏ విధంగా ఉందో, ఆయన వస్త్రధారణ ఏ విధంగా ఉందో, ఆయన ముఖ కవలికలు ఏ విధంగా ఉన్నాయో, యాజ్ ఇట్ ఈజ్ 100కి 100% సేమ్ అదే విధంగా ఒక బొమ్మ, ఒక ప్రతిమ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. ఇంకా ఈయనకి ఇంకా తేడా లేదన్నట్టుగా ఉంటుంది. సేమ్ ఆ యాంటీ క్రైస్ట్ నుదుటి మీద ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్తోనే ఈయనకు ఒక ప్రతిమ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. చూడండి, వ్యాక్స్ స్టాట్యూస్ ఉంటాయి. చాలామంది సినిమా హీరోలకు సంబంధించిన ఇలాగా వాళ్ళు వ్యాక్స్ స్టాట్యూస్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్లే వ్యక్తి నిలబడతాడు, ఆ పక్కన ఆయనకి పోలినటువంటి ఇంకో స్టాట్యూ ఉంటుంది. సేమ్ ఒకలాగా ఉంటారు. అయితే ఇక్కడ వ్యాక్స్ స్టాట్యూ పెడతారా, లేకపోతే ఒక శిలా విగ్రహం అనేటువంటిది పెడతారా, లేకపోతే ఒక రాతిని చెక్కి ఆ చోట పెడతారా, ఆయన పోలినటువంటి క్రీస్తు విరోధిని పోలినటువంటి విగ్రహాన్ని పెడతారా అనేటువంటి దానికంటే కూడా ఒక మాట చెప్తున్నాను చూడండి, నిషిద్ధమైన దాన్ని అన్నాడు చూడండి. ఆ నిషిద్ధమైనది ఏదో కాదు, ఈ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమే యెరూషలేము యొక్క 3వ దేవాలయంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అదేంటి ఆయన దేవుని చేసేసారేటి, ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారేటి, ఇక్కడ ఈ ముద్ర ఉంది కదా, మరి అలాంటప్పుడు అల్లా బ్రతికించడం ఏంటంటే, మేము నమ్ముతున్న యెహోవా దేవుడు కాదా అన్నట్టుగా మీ ఆలోచనలు కనబడుతున్నాయి కనుక ఇప్పుడు తెలుసుకున్నాం మీ రహస్యాన్ని, మీ కుయుక్తిని మేము ఇప్పుడు గమనించామని చెప్పి వాళ్ళు కొండల తట్టు అంతా కూడా పారిపోయేటువంటి ప్రయత్నాలు అయితే కూడా జరుగుతాయి. చాలామంది అన్యులు ఆ పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని త్రొక్కుతారని ఉంది. ఎందుకు తొక్కుతారంటే, యూదులు తప్ప ఎవరో కూడా అందులోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ అందరూ కూడా ఆ మందిరంలోకి వచ్చేస్తారు, ఆ ప్రతిమకి దండం పెట్టడానికి, నమస్కరించడానికి, పూజలు చేయడానికి, లేకపోతే అక్కడ సాష్టాంగ నమస్కారాలు చేయడానికి. ఎందుకంటే అక్కడ నమస్కరించాలని చెప్పి కూడా, ఆరాధించాలని చెప్పి కూడా అక్కడ మాటలు కనబడతా ఉన్నాయి 13-15లో. కాబట్టి ఈ స్టాట్యూని అక్కడ పెడతారు.
అయితే ఈ స్టాట్యూ వ్యాక్స్ స్టాట్యూవా, లేకపోతే అందరూ అంటున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అనేటువంటిదే ఈరోజు మీకు తెలియపరచాలనే ఆలోచన నేను కలిగి ఉన్నాను. ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది కనుక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు అని అనుకోవడానికి ఒక ఆధారం అది. ముందు రోజుల్లో ఇంకా కూడా అడ్వాన్స్డ్గా ప్రపంచం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా టెక్నాలజీలో పెరిగిపోయింది అనుకోండి, రేపు రోజున ఇంతకంటే కూడా ఒక గొప్ప అడ్వాన్స్డ్ మెషిన్ కానీ, ప్రక్రియ కానీ, లేకపోతే ఏదన్నా పరికరం కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ప్రతిమ ఇదే ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆ రోబోట్ అనేటువంటిది కనబడుతుంది కనుక ఈ ప్రతిమ అదే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. ఏమో ముందు రోజుల్లో ఇంకా ఇంతకంటే పెద్ద అడ్వాన్స్డ్ పరికరాలు రావచ్చేమో, అప్పుడు అలాగ అనుకోవచ్చేమో. ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఈ ప్రతిమ అని నమ్మడానికి ఒక 80% గ్యారంటీ అయితే ఉందండి. ఖచ్చితంగా అయి ఉండొచ్చు అని చెప్పి. ఎందుకంటే మనం ఆఖరి రోజుల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సూచనలు, గుర్తులన్నీ కూడా చాలా స్పష్టంగా జరుగుతుపోతున్నాయి కనుక ఇంకా ఆలస్యం అనేది జరగదు. ఈ రోజుల్లోనే, ఈ జనరేషన్లోనే ఖచ్చితంగా క్రీస్తు రాకడ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రతిమ రోబోటా అని అంటే నేను చెప్పదలిచింది మేబీ రోబోటే ఉండొచ్చు. ఆ రోబోటే, కానీ ఆ పైన ఫ్లెష్ అంతా కూడా, ఆ పైన కవర్ చేసే స్కిన్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్రీస్తు విరోధి యొక్క పోలికల చొప్పున అదంతా కూడా ఏర్పాటు చేయబడుతుంది. క్రీస్తు విరోధి యొక్క సేమ్ పోలికలతో అక్కడ ప్రతిమ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. అయితే రోబోట్ అనేటువంటి దానికి ప్రాణం లేదు కదండి. దానికి ఛార్జింగ్ ఉంటాయని, లేకపోతే కరెంట్ పాస్ అవుతూనే అది వర్క్ చేస్తే తప్ప దానికి ప్రాణం అనేది ఉండదు. ఏ రోబోట్ కూడా అదొక మెషిన్ మాత్రమే, అదొక మెషిన్ లాగా మాత్రమే ఉపయోగించబడుతూ ఉంటుంది. అయితే ఆ మెషిన్ కాస్త ఆ ప్రతిమ కాస్త ప్రాణాన్ని పొందుకుంటుంది. అంటే అక్కడ ఈ అబద్ధ ప్రవక్త ఆ మెషిన్కి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు, ప్రాణాన్ని అందిస్తాడు. దానికి ప్రాణం ఇచ్చేటువంటి అధికారం ఈ వ్యక్తికి ఉంది. ఆ మెషినే, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ రోబోటే మనిషి వంటి ప్రాణం పొందుకుంటుంది, మనిషిలాగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంకా మనిషికి ఈ రోబోట్కి ఇంకా ఏ విధమైనటువంటి తేడా లేదు. క్రీస్తు విరోధికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏ విధమైనటువంటి ఇంకా విభిన్న తేడాలు లేవు అన్నట్టుగానే మాటకి యాజ్ ఇట్ ఈజ్ మనిషి. ఇంకా నడవడికలో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, దానికి ప్రాణం ఇవ్వబడుతుంది. ఎవరిస్తారు ఈ ప్రాణం అంటే అబద్ధ ప్రవక్త ఇస్తాడు. ఇక్కడ ప్రాఫిట్ని పుల్లింగంతో పోల్చి మాట్లాడారు. ఇక్కడ పుల్లింగంతో హీ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కానీ 5వ శతాబ్దానికి మనం చూస్తే గ్రీక్ ట్రాన్స్లేషన్స్లో, అప్పుడున్న బైబిల్లో ఈ ఫాల్స్ ప్రాఫిట్ అనేటువంటి పేరున్న చోట హీ ఉపయోగించబడలేదండి, షీ అని ఉపయోగించబడింది. అంటే స్త్రీలింగానికి పోల్చి మాట్లాడడం జరిగింది. స్త్రీలింగంతో దేవుడు ఎవరిని పోల్చి మాట్లాడేవాడు, ఎవరిని వ్యభిచారి అని పిలిచేవాడు అని అంటే విగ్రహారాధికుల్ని, అన్యరీతి పద్ధతులు జరిగించేటువంటి వారిని, దురాత్మలతో సమకూడేటువంటి విచ్ క్రాఫ్ట్స్ అన్నింటినీ కూడా ఆ స్త్రీగా పోల్చి వ్యభిచారం చేసో ఆ వ్యక్తితో అన్నట్టుగా మాట్లాడేవాడు. కాబట్టి ఇక్కడ అబద్ధ ప్రవక్త ఈ రోబోట్కి ప్రాణం సాతాను మూలంగా, దురాత్మ మూలంగా అందించబడుతుంది. అందులో సందేహం అయితే లేదు. రోబోటే అప్పటి వరకు మెషిను, కానీ ప్రాణం వస్తుంది, సాతాను స్పిరిట్ అందులోకి వెళ్తుంది. అప్పటి నుంచి కూడా బలవంతం చేయడం మొదలు పెడతారు. 666వ ముద్ర అనేది ఈ ప్రతిమ వచ్చిన తర్వాత కనబడేటువంటి పరిణామం. సేమ్ ఆ ప్రతిమకి 666 ముద్ర, ఇక్కడ దేవుడి పేరు ఉంటుంది. ఇప్పుడు అదే పేరు, అదే ముద్ర ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వేయించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చేస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, ఆ దినములో
నోవాహు దినముల్లో జరిగినట్టుగా జరుగును అంటాడు. అసలు నోవాహు దినంలో ఏం జరిగింది? మరి నోవాహు దినంలో జరిగినట్టుగా జరుగును అంత్యకాల సమయంలో అని చెప్పి క్రీస్తు అనవలసినంత అవసరం ఏముందంటే, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ గమనిస్తే, నోవాహు కాలంలో జరిగినటువంటి పరిస్థితులను గమనిస్తే, యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నోవాహు దినాల్లో కూడా అదే జరిగిందండి. ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే హ్యూమనాయిడ్స్ అంటారు. అంటే మనిషి కాదు, మనిషి రూపంలో వచ్చినటువంటి ఒక కృత్రిమ పద్ధతిలో వచ్చినటువంటి మనిషి పోలిన ఒక వ్యవస్థ, లేకపోతే ఒక ప్రాణం, లేకపోతే ఒక పరికరం. నోవాహు దినాల్లో కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ వచ్చారా? లేకపోతే సృష్టికి వ్యతిరేకంగా మనిషికి దురాత్మకి పుట్టినటువంటి జనాంగం వచ్చారంటే ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు దురాత్మ సహాయంతోనే మనిషి లాంటి వాడిని తయారు చేశాడు. అప్పుడు కూడా పడద్రోయబడినటువంటి దేవదూతలు ఈ మానవుల యొక్క కుమార్తెలు అందంగా ఉన్నారని చెప్పి మనుషులు ఆడవాళ్ళని వాళ్ళు పొందుకున్నట్టుగా వాళ్ళతో సైనించి నెఫీలీలను కన్నారు వాళ్ళు. అంటే అప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. ఆర్టిఫిషియల్గా ఎలాగైతే ఒక మానవుడు ప్రపంచంలోకి ఇప్పుడు వచ్చాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక పద్ధతి మూలంగా, అప్పుడు కూడా మనిషి కాని మనిషి వచ్చాడు. సహజసిద్ధంగా సృష్టిపరంగా వచ్చిన మనుషులు నోవాహు దినాల్లో లేరు. మనిషి కాని మనుషులు వచ్చారు. ఎవరి మూలంగా వచ్చారు? సాతాను మూలంగా. పడద్రోయబడినటువంటి దేవదూతల మూలంగా ఆ మనిషికి ఆ దురాత్మకి మధ్యన జరిగినటువంటి సంపర్కాన్ని బట్టి ఈ ఆర్టిఫిషియల్ మనుషులందరూ కూడా నెఫీలీలు అనేటువంటి వారందరూ కూడా పుట్టడం అనేటువంటిది జరిగింది. అందుకే యేసు అన్నాడు నోవాహు దినాల్లో జరిగినట్టు జరుగును అని చెప్పి. నిజమే కదా? ఎన్నేసు గ్రంథంలో చాలా చక్కగా ఆ మాటలన్నీ కూడా రాయబడతాయి. ఎప్పుడైతే మనుషులతో దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలు పాపం చేస్తారో దురాత్మకి మనిషికి మధ్యన హైబ్రిడ్ మనుషులు పుట్టారు. అందుకే ఎత్తుగా భయంకరమైనటువంటి శరీర ద్రాఢుత్యం కలిగి స్వరూపాలు కలిగి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేసేవారు అంటే నాకు తెలిసిన రీసెర్చ్ని బట్టి నేను చెప్పేది, ఈ పడద్రోయబడిన దేవదూతలకి ఈ మనిషికి మానవుని యొక్క కుమార్తెలకి మధ్యన పుట్టినటువంటి హైబ్రిడ్ వాళ్ళందరూ కూడా చాలా ఎత్తుకుండేవారు. వాళ్ళు ఇంకా తినడానికి ఇంకా జీవరాశి లేదు అనే సమయానికి మనుషులు సైతం చంపుకొని తినేసేవారంట. అంటే చాలా ఎత్తుల్లో వాళ్ళ ఆకలి తీరాలంటే ఒక పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, పెద్ద పెద్ద జిరాఫ్స్ ఇవన్నీ ఉండాలి. ఇంకా ఎన్నని సరిపోతాయి? సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటినీ కూడా చంపుకొని తినేస్తున్నారు. వాళ్ళ ఆకలి తీరట్లేదు. నీటి కొలను చెరువుల్లో నీళ్ళు ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు తాగేసేవారు, వాళ్ళకి సరిపోదు కాబట్టి, చాలా ఎత్తుగా ఉండేవారు కాబట్టి చివరి చేసి ఇంకా వాళ్ళ ఆకలి తీరట్లేదు అనేటువంటి సమయానికి మనుషులను సైతం చంపుకొని తినేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇంకా సృష్టి ఇలా నాశనం అవ్వకూడదు, మానవుడు అనేటువంటి వాడు అంతరించిపోవడానికి వీల్లేదని చెప్పి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని వాళ్ళ మూలంగా ప్రస్తుత మానవ జనాంగాన్ని అంతటిని కూడా విస్తరింపజేశాడు దేవుడు. సేమ్ అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది. కృత్రిమంగా వచ్చిన మానవులు, హ్యూమనాయిడ్స్, అప్పుడు కూడా కృత్రిమంగా వచ్చిన మానవులు పుట్టారు. అందుకే నోవాహు దినముల్లో జరిగినట్టుగా సంభవించును అని అన్నాడు యేసు. అంతేగాని పెద్దగా దీనిలో ఆలోచించవలసినంత అవసరం కూడా లేదని అంటాను. సేమ్ అదే జరిగింది. అప్పుడే ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలే మనుషులకి విచ్ క్రాఫ్ట్ అని, ఆయుధాలు తయారు చేయడం అనేది, మేకప్లు అనేటువంటివి, మోసాలు అనేటువంటివి, శుద్ర మంత్ర పూజలన్నింటినీ కూడా అప్పుడే మొదలైనవి. అప్పుడే నేర్చుకున్నారు మనుషులు. అవి నేర్పితేనే వీళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. సాతాను యొక్క జ్ఞానాన్ని బట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది తప్ప మానవుడి యొక్క జ్ఞానాన్ని బట్టి వచ్చింది కదా అది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అడ్వాన్స్డ్ అనుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగింది అని అనుకుంటున్నారు. మనుషులు చాలా జ్ఞానవంతులు అయ్యారు అని అనుకుంటున్నారు. కానీ టెక్నాలజీ వెనకాల, ఈ అడ్వాన్స్ వెనకాల దైవ జ్ఞానం లేదండి, సాతాన జ్ఞానం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎలాన్ మస్క్ అనేటువంటి సైంటిస్టు, శాస్త్రవేత్త సాతాన జ్ఞానంతో నింపబడిన వ్యక్తిన.
సాతాన జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఈయన. అది దేవుడి జ్ఞానం కాదు, మనిషి జ్ఞానం కాదు. సాతాను అప్పుడు ఆ దూతల్ని ఎలాగైతే జ్ఞానంతో మనుషుల్ని తప్పుదారి పట్టించిందో, అలాంటివన్నీ పద్ధతులు తీసుకుని వచ్చిందో, శుద్ర పూజలని, ఆయుధాలు నేర్పించడం అని ఇవన్నీ ఎలా నేర్పిందో, ఈ ఎలన్ మస్క్కి ఈ సైన్స్ని బాగా ఉపయోగించుకుంటుంది ప్రస్తుతం సాతానే. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, టెక్నాలజీ పెరుగుతుంటే మనం సంతోషిస్తున్నాం. ఇంకా అడ్వాన్స్డ్ కొత్త కొత్త పరికరాలు వస్తుంటే మనం ఆనందిస్తున్నాం. కానీ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? ఈ టెక్నాలజీయే, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీయే ఒక రోజున మనిషిని లేకుండా చేసేస్తుంది. మనుషుల్ని సర్వనాశనం చేసేది టెక్నాలజీయే. అసలు మనిషి అనేటువంటి వాడి యొక్క ఉనికి లేకుండా చేసేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల మేలు జరుగుతుంది, దీనివల్ల ప్రపంచానికి లాభం వస్తుంది, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి. కాదండి. టెక్నాలజీ పెరిగేది మానవాళి యొక్క నాశనం కొరకే. ఈ మానవాళ్ళు సృజించినటువంటి రోబోట్సే చివరి చేసి మానవులకు శత్రులైపోతాయి. ఎందుకంటే మెయిన్ రోబోట్కి, ఆ ఏఐకి అబద్ధ ప్రవక్త ప్రాణం ఇస్తాడు. ఇంకా కొన్ని లక్షల కోట్ల రోబోట్స్ ఉంటాయి. ఆ వాటన్నిటినీ కూడా ఈ మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ప్రతిమ ఈయనకి అనుగుణంగా మార్చేసుకుంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రోబోట్స్ అన్నీ కూడా ఈ ప్రతిమ చెప్పినట్టుగా నడుస్తాయి. చిప్పి ఈయన చేతిలో ఉంది, నడిచేది అంతా కూడా ఈయన చెప్పినట్టుగా నడుస్తాయి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎలాన్ మస్క్ మంచోడు కాదని అనట్లేదు, కానీ సాతాను చేతిలో బాగా వాడబడుతున్న వ్యక్తి. టెక్నాలజీ మనిషిని హరించేస్తుంది అని అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదంటాను. ఎందుకంటే 1964 సంవత్సరంలో అనుకుంటాను, 1964 సంవత్సరంలో ఒక గ్రహాంతరవాసి ఎలియన్ని కొంతమంది పట్టుకుని దాంతోపాటుగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ప్రక్కన పెడదాం. 100% నిజం అని చెప్పి నేను కూడా చెప్పట్లేదు. కానీ 1964 సంవత్సరంలో బ్లూ బుక్ అనేటువంటిది కూడా ఉంది. అది మీకు తెలియని విషయం ఏం కాదు. అప్పుడు ఒక ఎలియన్ ఇన్వేషన్ అనేది ఉంటుందండి. గ్రహాంతరవాసులు అనేవారు ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను 7th క్లాసులో 12వ సంవత్సరం ఏటలోనే కొన్ని దర్శనాలు పొందుకున్నాను. అప్పుడు అవన్నీ తెలియ ఏంటో అనుకున్నాం, కానీ వాస్తవానికి ఉన్నాయి. ఆ దర్శనాలు నెరవేరుతున్నాయి ఒక్కోటి. మా మామయ్యలు బ్రతికుండగానే చనిపోయిన దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిని దేవుడు చూపించాడు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో మామయ్యలిద్దరూ కూడా ఆ దర్శనంలో కనబడినట్టుగా నిద్రించడం అనేటువంటిది కూడా జరిగింది. ఎలియన్ ఇన్వేషన్ అనేది ఉంది. చాలా భయంకరమైన యుద్ధాలు కూడా జరుగుతాయి. దర్శనాలు ఉన్నాయి, దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. అయితే 1964 సంవత్సరంలో పట్టబడినటువంటి ఆ గ్రహాంతరవాసితో మనుషులు ఇంటర్వ్యూ చేస్తే ఓ వీడియోని రిలీజ్ చేస్తే ఆ ఎలియన్ మనిషికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా బెదిరిస్తారు దాన్ని. 9mm రాడ్ దిగిపోద్ది నిజం చెప్పకపోతే అని చెప్పి దాన్ని బంధించి దాని నుంచి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రక్రియ అంతా కూడా జరిగింది. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. అది 100% నిజమా అంటే చాలామంది 80% నిజమని చెప్తారు. ఆ లైటింగ్ కావచ్చు అంతా కూడా 80% నిజం అంటారు, 20% నిజం అని నమ్మరు. మీరు నిజమని అంటారంటే నేను కూడా నిజం, ఒక 80% నిజమని నేను నమ్ముతాను. ఆ గ్రహాంతరవాసి మనిషికి ఇస్తున్న సమాచారం ఏంటి తెలుసా? యూ హ్యూమన్స్ విల్ బి డిస్ట్రాయిడ్. అంటే మీ మానవుల యొక్క సంచారం లేకుండా నాశనం రాబోతా ఉంది. మానవుడి యొక్క ఉనికి లేకుండా నాశనం రాబోతోంది. ఎలాగా? ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి అడుగుతున్నప్పుడు ఆ ఎలియన్ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటది. ఇంచుమించుగా 70 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇంచుమించుగా కదండి, 1964 అంటే ఒక 70-60 సంవత్సరాలు. అప్పట్లోనే, ఒకవేళ అది అబద్ధమే అనుకుందాం, అప్పట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట వచ్చింది. దాన్ని బట్టి నేను అనుకుంటాను అది నిజమైనటువంటి విషయం అని చెప్పి, వార్త అని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల్ని నాశనం చేయబోతా ఉంది. మనిషి యొక్క, మానవుడి యొక్క ఉనికి లేకుండా చేయబోతా ఉంది. ఆ పక్కనున్న మనిషి కూడా అంటూ ఉంటాడు, ఏమన్నా కంప్యూటర్ అది,
లేకపోతే అది ఏమన్నా సాఫ్ట్వేరా, వైరస్సా అని అడుగుతుంటే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవాళ్ళని నాశనం చేసేటువంటిది రాబోచున్నది అని చెప్పి ఆ గ్రహాంతరవాసి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి వార్త, విజువల్స్, వీడియోస్ కూడా ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. కాబట్టి మీరు చూడండి. 1964 బ్లూ బుక్ ఏలియన్ ఇంటర్వ్యూ అని కొట్టండి. 70 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదం వినబడిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషులు నాశనం చేయడానికి సాతాను పెట్టేటువంటి ఒక దరిద్రమైనటువంటి జ్ఞానం. అది ఒక తప్పుడు పద్ధతి. అది జరుగుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే, ప్రతిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దానికి ప్రాణం తీసుకువస్తాడు అబద్ధ ప్రవక్త, దురాత్మల మూలంగా, సాతాన మూలంగా. అంటే గ్రీక్లోకి, అరబిక్లోకి నేను వెళ్ళట్లేదు అనుకోండి, చాలా అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఇమేజ్ అని ఉంటుంది. అదే మన గ్రీకులో చూస్తే అగల్మా అని, ఎయికోన్ అని పదాలు ఉపయోగించబడ్డాయి. దాని అర్థం ఏంటంటే సింబల్. ఈ గ్రీకు ఒకప్పుడు కాలంలో ఎలా ఉండేదంటే, ఏదన్నా అప్పుడు ఉన్నటువంటి రాజులు ముద్ర వేసేవారు. ఆ ముద్ర వేసిన తర్వాత ముద్ర మీద సింహం సింబల్ ఉండేది. ఆ సింబల్కి ఇది ఉపయోగించేవారు, అగల్మా అని, ఎయికోన్ అనేటువంటి దాన్ని. దీన్ని మనం అరబిక్లో కానీ చూసాం అనుకోండి, తమ్తాల్ అని పిలుస్తూ ఉంటారు. తమ్తాల్ అంటే అది కూడా ఒక సింబలే. నేను అంటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్రతిమకి ఇక్కడ సింబల్ 666 అనేది, లేకపోతే నేను 666 వీడియోలో చెప్పిన దేవుడి పేరు అక్కడ ఉంటుంది. అందులో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. 666వ ముద్ర వేయించాలి అని చెప్పి బలవంతం చేసేది ఎవరో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి వ్యాపార కేంద్రం దగ్గర, ప్రతి సూపర్ మార్కెట్ దగ్గర, ప్రతి ప్రయాణాల దగ్గర, ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, ఒక మెట్రో కావచ్చు, ప్రతి స్థలంలో కూడా ఈ రోబోట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఉన్నటువంటి ప్రతిమంది చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్, ఇది ఇస్తున్న సిగ్నల్ని బట్టి అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. 666వ ముద్ర వేయించుకోవాలని చెప్పి బలవంతం చేసేది అబద్ధ ప్రవక్తే, కానీ మనుషులు కాదు ఇది బలవంతం చేసేది, రోబోట్స్ చేస్తాయి. ఒకటి కొనాలి అన్నా, ఒకటి అమ్మాలి అన్నా సరే ఫస్ట్ నీ మీద ముద్ర ఉండాలి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ ముద్ర అయితే ఇమిడిపోయి ఉందో, దానిలో పెట్టబడి ఉందో, సేమ్ అదే డిజిట్స్, సేమ్ అదే బార్కోడ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు అది ఉండాలి. అప్పుడు ఆ రోబోట్ స్కాన్ చేసినప్పుడే నువ్వు ఆ సూపర్ మార్కెట్లో ఏదన్నా కొనడమైనా, లేకపోతే నీ వ్యాపారంలో ఎవరికైనా అమ్మడమైనా సరే జరుగుతుంది. స్కాన్ అవ్వకుండా జరగదు. ఇప్పుడు ఫోన్స్లో ఇప్పుడే చూడండి, క్యూఆర్ కోడ్, జస్ట్ ఇలా క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే డబ్బులు ట్రాన్సాక్షన్లు అయిపోతున్నాయి కదా. ఈ 666 ముద్ర వెనకాల ఉన్నది పేరు అల్లయే, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లయే, కానీ అది ఒక బార్కోడ్, ఇంకొకట అనేది బహిరంగంగానే ఉంటుంది, ఇంకొకటి కూడా ఉంటుంది, చేతిలో కూడా చిప్పేయచ్చు అనుకుంటాను నేను. ఇక్కడ ఉంటుంది, లేదంటే రెండిట్ల దగ్గర ఉండే అవకాశం. కాబట్టి అప్పుడు భయంకరమైన కొరువు ఉంటుంది. ఇంకా తప్పక తినకపోతే ఇంకా చచ్చిపోయేలా ఉన్నాం. డబ్బులుండి కూడా కొనుక్కోలేని పరిస్థితి. మామూలుగానే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పాడైపోద్దండి. అప్పుడు కొంత డబ్బే ఉంటుంది మనుషుల దగ్గర, కానీ ఆ డబ్బును కూడా ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించుకుందామన్నా సరే ఈ ముద్ర లేదు కాబట్టి ఆ రోబోట్స్ బయట ఆపేస్తాయి, లోపలికి పర్మిట్ ఇవ్వదాయి. అప్పుడు చాలామంది ఇంకా ఆకలి తట్టుకోలేక బలవంతంగా అయినా సరే ఇంకా ముద్ర వేయించుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. వేయించుకోని వారిని అందరినీ కూడా చంపేస్తాయి, చంపేయడం జరుగుతుంది. అంటే చాలామంది వేయించుకోరండి, బైబిల్ మాటలను నమ్ముతారు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు మిగులుతారు. వాళ్ళలో చాలామంది బైబిల్ మాటలు, హైందువులు కావచ్చు, విడవబడిన క్రైస్తవులు కావచ్చు, మారు మనసు లేని వాళ్ళు కావచ్చు, మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ తెలుసుకుంటారు. అమ్మో బైబిల్లో చెప్పినట్టుగానే జరుగుతుంది ఇది, కానీ మనం వేయించుకుంటే ఇంక అస్సలు మనకి క్షమాపణ అనేది ఉండదంట, చచ్చిపోతాం కానీ ఇంక వద్దు, బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఇంకా కళాఖండిగా ఇంక వేయించుకోరు. యూదులు అయితే ఇంక అసలు వేయించుకోరు. ఈ 3.5 సంవత్సరాల్లో జరిగేది. బలవంతంగా ఈ రోబోట్స్ అన్నీ కూడా జరిగిస్తూ ఉంటాయి. అక్కడ యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్నది అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ, మెయిన్ రోబోట్. మిగతా రోబోట్స్ అన్నీ కూడా ఈ రోబోట్ చెప్పినట్టుగా జరుగుతాయి. ఎందుకంటే మెయిన్ అప్డేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది ఇచ్చినట్టుగానే ఇది ఇచ్చినటువంటి అధికారమే, ఇక్కడ ఇచ్చినటువంటి పర్మిషనే బట్టే అన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. దీనికి అథారిటీ ఉంటుంది.
ఇది చెప్పినట్టుగా అవన్నీ జరుగుతాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమాలు మాట్లాడుతున్నాను అనుకోకండి. రోబో సినిమా చూడండి. రజనీకాంత్ గారు ఒక రోబోని తయారు చేస్తారు కదా, దాంట్లో చిప్ పెడతారు, రెడ్ చిప్ ఏదో పెడతారు. ఒక రోబోట్గా పెడతాడు చిప్పు, కానీ ఆ రోబోట్ అన్ని రోబోట్లని కూడా తనకు అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఈ ప్రతిమ అదే చేస్తుంది. చాలా రోబోట్స్ కలుగు చేయబడతాయండి. మీకు ఇంకా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటో చెప్పమంటారా? ముందు ముందు రోజుల్లో దేశం మీదకి దేశం యుద్ధాలకు వెళ్తుంటారు కదా, ఆ యుద్ధాలకు వెళ్తున్నప్పుడు మనుషులను ఉపయోగించుకుంటున్నారు, సైన్యంగా మిలిటరీని ఉపయోగించుకుంటారు. కానీ అప్పుడు మనుషులే కదండి సైన్యం, మనుషుల కంటే కూడా ఎక్కువ సైన్యం ఎవరో తెలిసే దేశాలకి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రోబోట్సే పోరాడతాయి. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నాయి కదా, మనుషులు ఎక్కువగా చచ్చిపోతున్నారు కదా అని చెప్పి ఈ రోబోట్స్నే చాలా పెద్ద ఆర్మీగా చాలా ప్రపంచ దేశాలు ఏర్పరచుకుంటాయి. ఇప్పుడు కూడా ఈ వార్తల్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తలు చాలా మిలిటరీస్ ఈ రోబోటిక్ మిలిటరీ ఏర్పాట్లలో ఉన్నారు. మనుషుల యొక్క ప్రమేయం అవసరం లేదు. అందుకే అంటే నీ రోబోట్స్కి పెద్ద, మానవులకి పెద్ద శత్రువు ఎవరంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. మనిషి యొక్క ప్రాణాన్ని హరించేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పాపం మనుషులకు ఉపయోగపడతాయని చెప్పి మనుషులు ఈ రోబోట్స్ అన్నింటినీ కలిగి చేస్తారు. నిజానికి మనుషులకు ఉపయోగించబడుతూ ఉంటాయి. కానీ ఈ అబద్ధ ప్రవక్త వచ్చిన తర్వాత, ఇదే ప్రతిమకి ప్రాణం ఇచ్చిన తర్వాత, ఈ మిగిలిన రోబోట్స్ అన్నీ కూడా మనుషుల మాట అనవు. అప్పటి నుంచి ఈ ఒరిజినల్ ప్రతిమ మాట అంటాయి, వశమైపోతాయి. మనుషులు చేసినటువంటి ఈ రోబోట్స్ మనుషులకి శత్రువు అయిపోతాయి. ఇది నడిపిస్తుంది, మెయిన్ ప్రతిమ నడిపిస్తుంది, మెయిన్ రోబోట్ నడిపిస్తుంది. బటన్ ఈ రోబోట్లో ఉంటుంది. ఇది చెప్పినట్టుగా మిగతా అన్నీ కూడా నడిపించబడేటువంటి పరిస్థితులు కనబడతాయి. కాబట్టి ఆ ప్రతిమ అయితే ప్రస్తుతాన్ని బట్టి నేను చెప్పదలిచింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది మానవాళి యొక్క నాశనాన్ని తీసుకొని రావడానికి సాతాను ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వచ్చేటువంటి ఒక పరికరం ఇది. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది అనుకుంటున్నారు, మీకు ఒక విషయం తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పి సంబరపడుతున్నారు, ఆనందిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుషుల యొక్క ప్రాణానికి, మనుషుల యొక్క ఉనికికి నష్టమే కాదు, మనుషులు ఉపాధి కోల్పోతారండి. మనుషులకి ముందు రోజుల్లో ఉద్యోగాలు ఉండవండి. ఓ మాటలో చెప్పాలంటే ఏమనుకోకండి, నేను కూడా క్వాలిఫైడ్ పర్సన్నే, కానీ ఒక మాట చెప్తున్నాను, చదువుకున్నటువంటి చదువులన్నీ కూడా పెద్దలు అంటారు కదా, నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయమని ఏదో అంటారు కదా, ఆ విధంగా అయిపోయే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బట్టి పెద్ద పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు సైతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బట్టి తట్టా బుట్టా సర్దుకొని ఆఫీసుల నుంచి, ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కంపెనీకి కానీ పనిచేస్తుంటే మనకు జీతం ఇస్తూ ఉంది. మనకంటే కూడా అడ్వాన్స్డ్ వర్క్ చేస్తుంది ఈ రోబోట్, మనకంటే కూడా అడ్వాన్స్డ్ పని జరిగిస్తూ ఉంటుంది ఈ రోబోట్. దానికి జీతం ఇవ్వక్కర్లేదు, దానికి ఛార్జింగ్ పెడితే సరిపోద్ది, దానికి కరెంట్ ఉంటే సరిపోద్ది. అలాంటప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, నీకు జీతాలు ఇచ్చుకొని ప్రాఫిట్ వాళ్ళు ఎందుకు లాస్ చేసుకుంటారు? ఆల్రెడీ ఇప్పటికే నాకున్న సమాచారం తెలిసి అబ్రాడ్లో ఉన్న ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ మాట్లాడిన మాట, మేము ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నాము, ముందు రోజుల్లో మేము ఎప్పటికైనా సరే ఇండియాయే మాకు దిక్కు అవుతుంది అని చెప్పి వచ్చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాబులు తీసేస్తారు, మీకు ఇంకా అక్కడ డెవలప్ అవ్వలేదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్ అంతా కూడా నడిపిస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి, పంట పొలాలను కూడా కోసేస్తుందండి ఆ రోబోటు. ఇక కూలీ పనులు ఏముంటాయండి, ఉద్యోగాలు ఏముంటాయండి? లేకపోతే ఆ కంపెనీల్లో ఉద్యోగస్తులతో, సిబ్బందులకి, ఆ ఓనర్స్కి, ఆ ఇండస్ట్రియలిస్ట్కి ఏం ఉపయోగం ఉంటుంది? ఇదే చేసేస్తుంది కదా, మొత్తం వర్క్ అంతా ఇదే చేసేస్తుంది. మీకైతే జీతాలు ఇవ్వాలి, వాళ్ళకైతే జీతాలు ఇవ్వవసరం లేదు కదా. చదువుకున్న వాళ్ళని నేను బాధపట్టాలని అనుకోవట్లేదు, కానీ ఒకానొక రోజున చదువులు ఎందుకు కూడా పనికిరానివిగా మారిపోతాయి. ముందు రోజుల్లో ఎంత చదువుకున్నా ఉద్యోగాలు ఉండవు. ఇది ఇంకా కానీ పెరుగుతుంది, ఇంకా ఖచ్చితంగా పెరిగిపోద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ ఇంకా పెరిగిపోద్ది. మనిషి యొక్క ప్రమేయం లేకుండా అన్ని పనులు అయ్యే చేసుకొస్తాయి. మనిషి చదువులు వేస్ట్,
ఉద్యోగాలు కూడా వేస్ట్ అయ్యే రోజులు రాబోచున్నవి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. ఇది ఇంకంటే ఉద్యోగాలు లేకపోతే మనిషి ఎలా బతుకుతారండి? ఎలా బతుకుతారంటే మాట చెప్పనా, ఒకప్పుడు చాలా వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి ఉంచేవాళ్ళు అందరూ. వ్యవసాయాన్ని చిన్న చూపు చూసేవాళ్ళు. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు సైతం వ్యవసాయదారులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువ కాలం నిలిచేది ఏదన్నా ఉందంటే వ్యాపారము, వ్యవసాయమేనండి. ఉద్యోగాలు అయితే ఉండవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినా సరే క్రయ విక్రయాలు అన్నాడు. అంటే అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, బిజినెస్ డీల్ జరుగుతూ ఉంది, వ్యాపారం జరుగుతూ ఉంది. అక్కడ వ్యాపారము అన్న మిగులుతుంది కానీ చివరి చేసి అంటే అన్ని వ్యాపారాలు కూడా ఉండవు. మొత్తం అంతా అన్ని స్టోర్స్లోని, అన్ని మాల్స్లోని ఆ డోర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా రోబోట్సే ఉంటాయి. ఇప్పుడు అనుకో సూపర్ మార్కెట్లో మనకి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆవిడ పనిచేసే మనుషులు ఉంటారు, రోబోట్సే మొత్తం అన్నీ. బిల్లు కట్టడానికి అది ఏం అవసరం లేదు. జస్ట్ నువ్వు చేయి చూపించో, హెడ్ చూపిస్తే స్కాన్ చేసేసుకుంటుంది. నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నీలోనే ఉంటాయి. నీ బయోడేటా అంతా కూడా నీలోనే ఉంటుంది, ఆ చిప్పు, ఆ ముద్ర. కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అవి జరిగిపోతుంటాయి, డిడక్ట్ అయిపోతుంటాయి డబ్బులు. ట్రైన్ ఎక్కాలనుకోండి, ట్రైన్ టికెట్ కొనుక్కోవాలి. ముందు రోజుల్లో ట్రైన్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేస్తే ఆటోమేటిక్గా డెబిట్ అయిపోద్ది. ఆ ట్రైన్ ఎంట్రన్స్లోనో, గుమ్మం దగ్గర, డోర్ దగ్గర స్కానింగ్ చేసేటువంటి ఆ ఫెసిలిటీ కూడా రాబోతాం. ఇంక దేనికి కూడా ఒక మనిషి యొక్క ప్రమేయం, సహాయం అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మొత్తం అంతా కూడా మనిషిని నడిపిస్తుంది. అది చెప్పినట్టుగా మనిషి నడవాలి, మనిషి చెప్పినట్టుగా అది నడవాలనే ఉద్దేశంతో దాన్ని కలుగు చేస్తారు. కానీ ఒక రోజున అది చెప్పినట్టు మనిషి వినే పరిస్థితులు రాబోతున్నాయి. ఉద్యోగాలు, చదువులు ఏమీ ఉండవండి. ఇక లాస్ట్ చేసి వ్యవసాయాలు కూడా ఉండవు. పంట కోసేసి ధాన్యం అదే ఎండబెట్టేసి అన్నీ చేసేస్తే ఇంక మనుషుల యొక్క సహాయం ఏముంటుందండి? డబ్బు కొరత చాలా ఉంటుందండి. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుంది. డబ్బులు ఉండవు మనుషుల దగ్గర, తినడానికి తిండే ఉండదు, కొనుక్కోవడానికి అంతంత మాత్రం ₹1, ₹2 కింద. అవి ఇచ్చి కొనుక్కుందామన్నా సరే ఒప్పుకోదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముద్ర ఉండాలి, ఖచ్చితంగా ముద్రను వేయించుకొని ఉండాలి. వేయించుకోకపోతే అమ్మేవాళ్ళు అమ్మరాళ్ళు. మనిషి కదా ఏమిటి బాబు కొంచెం ఆకలేస్తుంది, పిల్లడు చచ్చిపోయినాడు అంటే మనిషి అయితే వింటది. అయ్యో పాపమని చెప్పి ఏదన్నా కొంచెం బ్రెడ్ ప్యాకెట్ ఏదో జాలిపడి ఇవ్వచ్చు. కానీ అక్కడ మనిషి కదా రోబోట్. అది కూడా సాతాను చేతిలో వాడబడుతున్న రోబోట్. అది సాతానికి, ఆ ప్రతిమకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినటువంటి రోబోట్ అది. కాబట్టి దాన్ని మన మాటలు బట్టి మోసగించలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే నాకు తెలిసి ఆ ప్రతిమ. ఆ రోబోట్కి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. ఆ రోబోటే 666 ముద్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు విరోధి బ్రతకడానికి కారణమే అల్లా. కాబట్టి అల్లా దేవుడు కాబట్టే ఆ క్రీస్తు విరోధి బతికాడు. కాబట్టి ఆ దేవుడే నిజదేవుడు అని చెప్పి అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని మీరు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్లు ఎన్నో జరుగుతాయి. అది వేయించుకుంటే మనకి క్షమాపణ ఉండదు. క్షమాపణ అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. అది న్యూరాలింక్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళి యొక్క ఉనికి లేకుండా చేయబోతున్నది. చాలా భయంకరమైన రోజులు ముందు రోజుల్లో రాబోతున్నాయి. టెక్నాలజీ పెరిగింది, అడ్వాన్స్డ్గా మనం వెళ్తున్నాం అని అనుకోకుండా అమ్మా, చాలా భయంకరమైన నష్టం మానవాళికి పొంచి ఉంది. మనం చేసినటువంటి ఆ రోబోట్సే మనకు శత్రులుగా మారిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. చూడండి, కొన్ని ముందు రోజుల్లో ఫ్యూ ఇయర్స్లోనే వచ్చేస్తాయి, అన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కరోనాకి ఎంత పెద్ద పరిస్థితులు వచ్చినాయి. అదంతా కూడా ఒక ఎగ్జాంపుల్. దేవుడు ఇలాంటి పరిస్థితి ఆ రోజులు వస్తుందని చెప్పి మనకి తెలియపరచడం ముందుగా చూపించాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ ట్రైన్ ఎక్కాలన్నా, ఏ కాలేజీకి వెళ్ళాలన్నా సరే వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి ఆ సర్టిఫికేట్ చూపించాలి, లేకపోతే పర్మిషన్ ఇచ్చేవారు కాదు కరోనా టైంలో. సేమ్ అప్పుడు అదే జరుగుతుంది. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం చాలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిమ నాకు తెలిసి, నాకున్న నమ్మకం ఏటీ కాదు, కానీ మనిషి చేతుల మూలంగా చేయబడినటువంటి ఒక బొమ్మకి ప్రాణం ఇస్తాడు అబద్ధ ప్రవక్త. ఆ బొమ్మ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ, క్రీస్తు విరోధి యొక్క జెరాక్స్ కాపీ. సేమ్ ఆయనలాగా ఉండేటువంటి ఒక విగ్రహం. అదే నిషిద్ధమైంది, అదే అపవిత్రమైంది. ఎందుకంటే
ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అనేటువంటిది యూదులకి అపవిత్రమైంది కదా, అపవిత్రమైనటువంటి దైవ దూషణ చేసేటువంటి పేరు కనుక వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి ప్రార్థించండి. ఆ రోజుల్లో మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు అనేటువంటిదే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం. చాలా భయంకరమైన రోజులని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. భూపునాదులు వేయబడిన దినం మొదలు ఈ క్షణం వరకు అట్టి శ్రమలో సంభవించలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది పోస్ట్ ట్రిబులేషన్ నమ్ముతూ ఉంటారు, కొంతమంది మిడ్ ట్రిబులేషన్ నమ్ముతూ ఉంటారు, కొంతమంది ప్రీ ట్రిబులేషన్ నమ్ముతూ ఉంటారు. నేను ఏ ట్రిబులేషన్ నమ్ముతానంటే ప్రీ నమ్ముతాను, మిడ్ కూడా నమ్ముతాను. ఎందుకంటే మహాశ్రమలు ఆఖరి 3.5 సంవత్సరాలే కదా. అయితే దేవుడు అన్న మాట ఏంటంటే మీరు తట్టుకోగలిగేటువంటి శ్రమలే ఇస్తా అన్నాడు తప్ప తట్టుకోలేని శ్రమలు అని అన్నాడు. కానీ 7 సంవత్సరాల శ్రమలో తట్టుకోలేని శ్రమలు అంటాడు. కాబట్టి ఆ శ్రమల్లో దేవుడు ఉంచడం అనేది నా అభిప్రాయం, నా యొక్క నమ్మకం. కాబట్టి ఏదేమైనా సరే శ్రమల్లో ఉండడం ఉండకపోవడం అనే తర్వాత విషయం. ఖచ్చితంగా మనం క్రీస్తు నామాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని నిజ లోకరక్షకుడిగా మనం స్వీకరిస్తే అలాంటి పరిస్థితులు ఉండవలసిన అవసరం లేదు. ఎత్తబడేటువంటి ఆ సమయంలో మనం అందరం కూడా ఎత్తబడతాం. అద్భుతమైన రీతిలో దేవుడితో మనం గడుపుతాం ఆ శ్రమల్లో కాకుండా. కాబట్టి ఈ టెక్నాలజీ, సైన్స్ అనేటువంటిది సాతాను చేతిలో బలంగా వాడబడేటువంటి ఆ విషయం కనుక చాలామందికి షేర్ చేయండి. అన్నిటికంటే కూడా ముందుగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకేమో నష్టం రాదండి, ఆ వీడియో పుష్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, దైవాశీస్సులు పొందుకోండి. మీ అందరూ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శుభనామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.